భారతీయ జనతా పార్టీలో నాకు తెలిసి ఒకళ్ళిద్దరు పేర్లే 2 సార్లు 3 సార్లు గెలిచిన వ్యక్తులు కేవలం భావోద్వేగాలతోటే గెలుస్తున్నారు, తర్వాత నిలబెట్టుకుంటలేరు అనేది కూడా ఒకటి వస్తుంది. అంటే జనరల్గా టాకు దీనిపైన మరి అంటే మిగతా పార్టీల్లో నిలబడ్డట్టు భారతీయ జనతా పార్టీలో వీళ్ళు ఎందుకు నిలబడలేకపోతున్నారు? సో ఎన్నికలలో గెలవడానికి ఓడడానికి చాలా కారణాలు ఉంటాయి శ్రీనివాస్ రెడ్డి గారు. సో భారతీయ జనతా పార్టీ వాళ్ళు సిద్ధాంతానికి కట్టుబడి అమ్ముడు ఒక నిజాయితీగా పనిచేసి కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటలేరు. నెక్స్ట్ ఎలక్షన్స్లో తనతో కాంపిటీట్ చేస్తున్న వాళ్ళతో గెలవలేకపోతున్నారు. రఘునందన్ 3 సంవత్సరాలు 24/7 క్యాంప్ ఆఫీస్లోనే ఉన్నాడు. పిల్లల్ని వదిలి దుబ్బాకల్నే ఉన్నాడు. ఇలా నా మీద గెలిచిన ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు దాకా క్యాంప్ ఆఫీస్కి రాలేదు. 5 నెలలు అవుతుంది. అయినా ప్రభాకర్ రెడ్డి కోటేస్తారు. ప్రభాకర్ రెడ్డి శ్రీనివాసరెడ్డిని 10 సార్లు కలిసిన తర్వాత 11వ సారి కలిస్తే నీ పేరేంది, నీ పేపర్ ఏంది అని అడుగుతాడు. అయినా ప్రభాకర్ రెడ్డి కోట్లు పడ్డాయి. ఎందుకు పడ్డాయి? ఇక్కడ ఇంటికి ఓటుకు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చింది కాబట్టి పడ్డాయి. ఇప్పుడు దాన్ని ఎట్లా కంపేర్ చేస్తావు? ఆ నిమిషానికి ప్రజలు ఎందుకు ఓటేసిండ్రు అనేది డిఫరెంట్ ఇష్యూ. మీరు అడుగుని దుబ్బాకకు పోయి ప్రతిరోజు నేను క్యాంప్ ఆఫీస్లోనే ఉన్నా గెలిచిన తెల్లారి నుంచి. మరి ఇలా గెలిచిన ఆయన 5 నెలలు అయింది, 5 సార్లు రాలేదు దుబ్బాకకి. దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన ఎందుకు గెలిచిండు, ఈయన ఎందుకు ఓడిపోయిండు అనే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. దాంట్లో బీజేపీ అనేది కాదు, అన్ని పార్టీలలో కూడా అట్లా ఓడిపోతారు. కమ్యూనిస్టులు కూడా 2వ సారి గెలిచిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? లేరు కదా. చాలా మంది అట్లా ఓడిపోతుంటారు. నిజాయితీగా ఉన్న వాళ్ళకి 2వ సారి పట్టం కట్టడం అనేది కొంచెం కష్టం కనబడుతుంది. ఎందుకంటే మేము ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి ఊరందరికి శత్రువు అవుతాం. అట్లా రఘునందన్ రావు తోటి హరీష్ రావుకి ఏం పంచాయితీ? రఘునందన్ రావు తోటి చంద్రశేఖర్ రావుకి ఏం పంచాయితీ? కేటీఆర్ అన్నాడు నన్ను ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో, రఘునందన్ అనేటోని ఈ సభకు కాదు ఏ సభకు కూడా రాకుండా చూస్తా అన్నాడు. చూసిండు, 80 కోట్లు పంచిండు. నా దగ్గర 80 కోట్లు లేవు కాబట్టి నేను ఓడిపోయినాను. అట్లా 8 కోట్లు కూడా లేవు నా దగ్గర, అందుకని ఓడిపోయినాను. వాళ్ళ దగ్గర 80 కోట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గెలుస్తారు. టెంపరీగా మంచి ఓడిపోతుండొచ్చు, చెడు గెలుస్తుండట్టు, బట్ వీల్ ప్రివేల్ అన్న. రఘునందన్ గారు, నేను శ్రీనివాస్, స్వతంత్ర టీవీ. ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ ఒక విభిన్నమైనటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. అంటే దుబ్బాక రూరల్ ఏరియా, ఇప్పుడు రామచంద్రపురం, పట్టణచెరు ఇండస్ట్రియల్ ఏరియా. అక్కడ సమస్యలు వేరు, ఇక్కడ సమస్యలు వేరు. తర్వాత సబర్బన్ అంటే మామూలుగా సిద్దిపేట, సంగారెడ్డి లాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. అంటే ఈ సమస్యల మీద ఇప్పటి వరకు మీరు ఏమైనా ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో కానీ, ఈ సమస్యల మీద మీరు ఏమైనా పోరాటం కానీ ఏమైనా చేయాలనుకున్నారా, లేదంటే ఏమైనా ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో కానీ తీసుకొచ్చారా? రఘునందన్ పుట్టింది సిద్దిపేటలో, అమ్మా నాన్న ఉండే దుబ్బాకలో, పుట్టి పెరిగింది దుబ్బాక సిద్దిపేటలో కాబట్టి అవి రెండు నాకు జన్మభూమిగా 25 ఏళ్ళు నేను ఆ ప్రాంతంలో ఎట్లయితే ఎదిగి ఆ గడ్డతోటి అనుబంధాన్ని పెంచుకున్నానో, తర్వాత 25 సంవత్సరాలు పటాన్చెరులో ఇల్లు కట్టుకొని అక్కడ ఉండి సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేసిన కాబట్టి ఈ రెండు నా కర్మభూమి అయితే ఆ రెండు నాకు జన్మభూములు. మీరు చెప్పిన అగ్రికల్చర్ ఏరియా అయిన దుబ్బాకతో ఎంత అనుబంధం ఉందో, ఆసియా ఖండంలోని అతిపెద్ద పారిశ్రామికవాడ అయిన పటాన్చెరుతో కూడా అంతే సంబంధం ఉంది నాకు. పటాన్చెరులో పొల్యూషన్కి వ్యతిరేకంగా కొట్లాడినా, సుప్రీంకోర్టు దాకా పంచాయతీ తీసుకుపోయినా, జడ్జిలను తీసుకొచ్చి జన లోక్ అదాలత్ని పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియాలో పెట్టించినా, లేకపోతే నక్కవాగు చచ్చిపోయిందని జస్టిస్ జీవన్ రెడ్డి గారితో రాపించిన రఘునందన్ రావు ప్రతి సమస్య మీద సుదీర్ఘంగా పోరాడినటువంటి వ్యక్తి. పటాన్చెరు, సంగారెడ్డి ఇండస్ట్రియల్ ఏరియాలలో సుమారు 40 నుంచి 50 కంపెనీలకు యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేసి ప్రతి కంపెనీలో లోకల్ ఎంప్లాయ్మెంట్ కావాలని కొట్లాడినాను. సో నా 2.5 దశాబ్దాల దగ్గరకు వస్తుంది. 2.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో అటు దుబ్బాకతో ఎంత అనుబంధం పెంచుకున్నానో, పేగు బంధం పెంచుకున్నానో, అంతే బంధాన్ని ఇటు పటాన్చెరు, సంగారెడ్డితో కూడా పెంచుకున్నాను. 100% ఈ 4 నియోజకవర్గాల మీద అక్షరాక్షరం సర్వే నెంబర్తో సహా నేను ఒక సంస్థలో కంట్రిబ్యూటర్గా పనిచేసినప్పుడు నేను రాసిన వార్తలు అసెంబ్లీలో చర్చకు వస్తాయి. ఎరినేని సీతాదేవి గారు అనేటువంటి శ్రీమతి ఎరినేని సీతాదేవి గారి అధ్యక్షతన ఒక హౌస్ కమిటీ చేస్తారు. పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ఆ రోజుల్లో 2000 కంటే ముందు, తెలంగాణ ఉద్యమం కంటే ముందు నేను 5000 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన ఒక కంట్రిబ్యూటర్ని నేను. సో సమాజంలో ఎక్కడ అన్యాయం ఉన్నారు? రఘునందన్ రావు ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా లేడు. మొదటి నుంచి కూడా రఘునందన్ రావు అట్లే పేద ప్రజల కోసం కొట్లాడిండు, గరీబులకు నష్టం వస్తే నిలబడ్డాడు. అది కంట్రిబ్యూటర్గా అయినా, వకీలుగా అయినా, ఇలా రాజకీయ నాయకుడిగా అయినా రేపైనా నిలబడ్డాను. మా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం మీద 100% ప్రతి ఇంచ్, ప్రతి గల్లీ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా రేపు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మా జిల్లాలో ఎవరికి ఏ ప్రాంతానికి ఏం అవసరమో ఆ ప్రాంత అవసరాన్ని తీర్చేందుకు స్పష్టంగా పనిచేస్తాం. సార్ వెంకట్ సార్, బిగ్ టీవీ రిపోర్టర్ని. రేవంత్ రెడ్డి అంటే బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలు తెలంగాణలో సాధిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో రేవంత్ రెడ్డికి తెలుసు అనేది మీరు కామెంట్ చేశారు. ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఒకవేళ ఇప్పటికే మీ పార్టీ నుంచి తెలంగాణలో ప్రభుత్వం మాదే, ప్రభుత్వం పడిపోతుంది అనే కామెంట్స్ కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి. మీరు కూడా ఆ విధమైనటువంటి కామెంట్ చేశారు. ఎలాంటి పరిణామాలు ఉండబోతాయి? ప్రభుత్వం ఏమైనా పడగొట్టే ఆలోచనలు అట్లాంటివి ఏమైనా చేయబోతున్నారా? డాక్టర్ లక్ష్మణ్ గారు ఆ రోజు మాట్లాడిన సభలో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఈరోజు మనం డబుల్ డిజిట్లో పార్లమెంట్ సీట్లను గెలిస్తే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది అన్నారు.
యాజ్ ఇట్ ఈస్గా ఇన్వర్టెడ్ కామర్స్లో ఆ రోజు లక్ష్మణ్ గారు చెప్పిన మాటలు నేను ఈరోజు మీకు చెప్తా ఉన్నాను. వారు చెప్పిన మాటలు అవి. ఎట్లయితుంది అంటే రేపు 12, 14, 17 సీట్లు గెలిచిన తర్వాత మా కార్యకర్తలలో ఉత్సాహం వస్తుంది, భవిష్యత్తు మనదే అనేది అర్థమవుతుంది. బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చిరు ప్రజలు అనుకుంటారు, కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలంతా బీజేపీ వైపు టర్న్ అవుతారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము అధికారంలోకి వస్తామనేదే మేము మాట్లాడుతున్నటువంటి మాటల సారాంశంగా తీసుకోండి తప్ప మేము ఎవరిని ఎంకరేజ్ చేసేది లేదు, మేము ఎవరిని డిస్కరేజ్ చేసేది లేదు, మేము ఎవరి ప్రభుత్వాన్ని కూలగొట్టేది లేదు. వాళ్ళ స్వయంకృత అపరాధంతో వాళ్ళు కూలిపోతే వాళ్ళు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలు పొరపాటున రేవంత్ రెడ్డి గేట్లు తీసిండు కాబట్టి అటు నుంచి ఇటు వచ్చే బదులు ఇటు నుంచి అటు ఎటన్నా బయటకు వస్తే దానికి మేము బాధ్యులం కాదండి. రఘునందన గారు, నేను మీ పార్లమెంటు స్థానికునండి. నేను ఇప్పుడు చాలామంది అనుకుంటారు పొటెన్షియల్ కాన్స్టిట్యున్సీలో చాలా కంపెనీలు ఉన్నాయి, ఓ మినీ ఇండియా అని చెప్పేసి అంటారు. కానీ ఆ మినీ ఇండియా అని చెప్పేసి అన్ని పెద్ద ఇండస్ట్రీలు పడ్డా లోకల్ వాళ్ళకి మీరు అన్నట్టు ఇప్పుడు లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకలేదని చెప్పి నేను ఫైట్ చేసిన అన్నారు. కానీ ఇప్పటికీ నేను చేసిన సర్వే వరకు అక్కడ ఏ కంపెనీలో ఉన్నా ఒక 5% కూడా లోకల్లకు జాబ్ లేదండి. ఒకటి ఫస్ట్ రీజన్. అసలు దానివల్ల ఎందుకు ఇప్పుడు కంపెనీ పడ్డదంటే మనకు స్థానికంగా ఏరియా అంతా డెవలప్మెంట్ అవుతుంది, అందరికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని చెప్పేసి అందరం ఆశపడుతుంటారు పబ్లిక్ అంతా. కానీ ఈరోజు 1000 ఎకరాలు ఆక్యుపై చేసుకొని ఒక 5% కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కంపెనీలు మన ఏదైతే పొటెన్షియల్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, దానివల్ల లోకల్ పబ్లిక్ చాలా నష్టపోతున్నారు. దానికి మీరు ఏం చేయగలుగుతారు? ఫస్ట్ రీజన్. ఇక రెండో రీజన్ ఏంటంటే, రెండో క్వశ్చన్ సారీ, అయితే మెదక్లో ఇప్పుడు మెదక్ కాన్స్టిట్యున్సీలో మెదక్ పార్లమెంట్లో బీఆర్ఎస్ వాళ్ళు నాకు తెలిసి 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయినా గెలిచిన ఎమ్మెల్యేలు అయిపోయారు. ఎట్లా అంటే వాళ్ళ డామినేషన్ అట్లుంది, మేము చూస్తున్నాం కాబట్టి. కాకపోతే రఘునందన్ రావు గారు వెనుక ఎవరున్నారు? అక్కడ ప్రజెంట్ సీఎం, ఇక్కడ మాజీ సీఎం. రఘునందన్ గారి దగ్గర ఇప్పుడున్న నేను చూసినంత వరకు, నేను కూడా అక్కడ చూస్తున్నా కాబట్టి కార్యకర్తలు కూడా ప్రజల దగ్గరికి పోలేని పరిస్థితి కొంత ఉంది. అందుకని దాన్ని మీరు ఎట్లా ఫుల్ఫిల్ చేయగలుగుతారు? సో మా కార్యకర్తలు పాండవుల్లాగా ఊరికి 5గురే ఉండొచ్చు, కానీ డెఫినెట్గా యుద్ధం గెలిచేది మేమే. ధర్మం వైపు ఉన్నాం కాబట్టి బరాబరి కొట్లాడతారు మా కార్యకర్తలు. బరాబరి కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి పోతున్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. సో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు లాంటి చదువు చెప్పిన సార్లు ఉన్నప్పుడే నేను దుబ్బాకలో ఉప ఎన్నికలలో గెలిచి వచ్చిన సార్. అప్పుడు కూడా నా కార్యకర్తలు లేరు. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, హరీష్ రావు గారు మంత్రి, కేటీఆర్ గారు మంత్రి, ఇంతమంది ఉంటే కూడా వాళ్ళందరి మధ్యలోకి వెళ్ళి గెలిచి వచ్చినండి నేను. ఇప్పుడు పెద్ద ఇదేదో కష్టమని నేను అనుకుంటలేను. రేవంత్ రెడ్డి గారు అడుగులు తడబడతా ఉన్నాయి, పరిపాలన మీద గ్రిప్పు రాలేదు. సంగారెడ్డిలో ఉండే కాంగ్రెస్ నాయకుడు నేను ప్రజల్ని బహిష్కరించిన, నేను ప్రజల దగ్గరికి రాను, ప్రజలకే అవసరం ఉంటే చూడండి, నాకైతే అవసరం లేదు సంగారెడ్డితో అన్నాయని ఇప్పుడు సంగారెడ్డి కాంగ్రెస్ నాయకుడు. మిగతా పెద్ద కాంగ్రెస్ నాయకులు ఎవరున్నారో మీకు తెలుసు. నేను ఇందాకే చెప్పిన పటాన్చెరు కాటా శ్రీనివాస్ గౌడ్ అనేటువంటి ఒక బీసీ బీటెక్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే దగ్గరుండి నిలబడి ఓడగొట్టిన ఆయన ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ అయినాడు. సో అక్కడ ఎట్లా పని జరుగుతుందని ఒకసారి ఆలోచించరు మీరు. సో నేను పార్టీలని వ్యక్తుల్ని వ్యక్తిగతంగా విమర్శించే కంటే బదులు నా మీద పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు అభ్యర్థులకి ఆ జిల్లా మీద ఉన్నటువంటి అవగాహన ఏంది, వాళ్ళు గతంలో ఆ జిల్లాలో ప్రజల కోసం వాళ్ళు చేసినటువంటి పనులు ఏందనే చూడండి. వెంకటరామరెడ్డి గారైనా నీలం మధు గారైనా భూములు కబ్జాలు చేసుకోవడం, రియల్ ఎస్టేట్ చేసుకోవడం, ప్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం తప్ప వాళ్ళకి ప్రజలకు సేవ చేసినటువంటి నేచర్ ఎక్కడుందో చెప్పండి. నేను చేస్తున్నటువంటి ఆరోపణలకి మీకు అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఇస్తాం. రింగ్ రోడ్డు వంకలు తిరిగిన దానికి కారణం ఎస్ రాజపుష్పనే. రాజపుష్ప దగ్గరికి వెళ్ళి కేసీఆర్ పైసలు తీసుకున్నాడు. కేసీఆర్కు రాజపుష్ప బినామా, రాజపుష్ప కేసీఆర్ బినామా నాకు తెలియదు. ఎకరం 100 కోట్ల రూపాయలకు పెట్టి 10 ఎకరాలు కొనుక్కున్నాడు వెంకటరామరెడ్డి. ఆ భూముల మీద రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మా బిగ్ టీవీ మిత్రుడు చెప్పాలి. అందులో ఎన్ని పైసలు ఎవరికి ముట్టినాయని మాట్లాడిండో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇలా మరి ఎందుకు అవి ఫైనల్ రిజిస్ట్రేషన్ కాలేదు కదా? ఆ భూములు ఎందుకు క్యాన్సిల్ చేస్తలేరు? ఆ సేల్ డీడ్స్ ఎందుకు క్యాన్సిల్ అవుతలేవు? అగ్రిమెంట్లు ఎందుకు రద్దు అవుతలేవు? తెలంగాణ భూముల్ని కాపాడతామని చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారు మీరు పీసీసీ అధ్యక్షుని హోదాలు. ఇంకా రేవంత్ రెడ్డి గారు మీరు ఆ పీసీసీ అధ్యక్షునిలాగా మాట్లాడితే ఎట్లన్నా? ముఖ్యమంత్రి అయినా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, గుంజుకో ఆ భూముల్ని. నీకు నాకు ఇద్దరికి 1000 కోట్లకు నోటీస్ ఇచ్చిండు అరవింద్ కుమార్ ఐఏఎస్ హెచ్ఎండిఏ సెక్రటరీ. ఎందుకు ఇంకా అరవింద్ కుమార్ బయట ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు జైలు కోతలేడు? 7,000 కోట్లకి రింగ్ రోడ్డును అమ్మిండు కదా, 2 లక్షల కోట్లు వచ్చే రింగ్ రోడ్డుని 7,000 కోట్లకు అమ్మిండు కదా. మీరు నేను ఇద్దరం మాట్లాడితే మన ఇద్దరికి 10,000 కోట్లకి నోటీస్ ఇచ్చిండు కదా. ఇలా మీరు ముఖ్యమంత్రి అయినారు కదా. అరవింద్ కుమార్కి మీరు ఇచ్చిన పనిష్మెంట్ ఏంది? ట్రాన్స్ఫరా? ఇంకో ఏసీ రూమ్లో తీసుకుపోయి కూర్చోబెట్టిర్రు. 7,000 కోట్ల రింగ్ రోడ్ టెండర్ని 2 లక్షల కోట్ల రింగ్ రోడ్ టెండర్ని 7,000 కోట్లకు కుదించి ఆయన చేసిన కుంభకోణం మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు ఇలా దండించే స్థితికి వచ్చారు. ఎందుకు దండిస్తలేరు? ఎందుకు జైలుకు పంపుతలేరు? ఇవి ప్రజలందరూ ఆలోచిస్తున్నారన్న. రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముట్టుకోదు, ఎప్పుడు ఎవరిని రమ్మని అడగదు.
పొరపాటున వాళ్ళకి వాళ్ళ పార్టీ నచ్చక వాళ్ళు రిజైన్ చేసి వస్తే అప్పుడు ఆలోచిస్తాను తప్ప వారు 5 ఏళ్ళు ఉండాలనే కోరుకుంటా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా శ్రీనివాస్ రెడ్డి గారు సూచించినట్టు రాజకీయాల్లో విలువలు కలిగినటువంటి వ్యక్తిగా తప్పకుండా ప్రజలైన కోటేసిరు కాబట్టి 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటా. కానీ కర్ణాటకలో పక్క పార్టీలకు పోవాలనుకొని రిజైన్ చేసినట్టు, మధ్యప్రదేశ్లో 20 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేసినట్టు చేస్తే దానికి భారతీయ జనతా పార్టీకి అయితే ఏం సంబంధం ఉండదు అనేది ప్రజలు నమ్మాలి.